ఇప్పుడైతే పక్క మాట్లాడతారా? సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ అందరికి ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగింది. అంటే నేను జనరల్గా అంత ఈజీగా ఏడవను అనమాట. నాకు ఏడుపు రాదు అంత ఈజీగా. అంటే ముందే ఏడుస్తుండే కానీ ఇంకా పెరుగుతుంటే కొంచెం ఎద్దులాగా పెరుగుతున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంటాం కదా. సో నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుండి కింద పడిపోయినా మోకాల మీద, రోడ్డు మీద డైరెక్ట్. సో ఆల్మోస్ట్ మోకాలు చిప్ప పగిలిపోయింది. 2 సంవత్సరాలు బెడ్ రీడ్ అని అనుకున్నాం. వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము, స్కాన్ తీయడము, దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఆ గంగానమ్మ తల్లి ఉండే నాతో. అండ్ ఇంతమంది బ్లెస్సింగ్ అండ్ లవ్ అనుకుంటా. నిజంగా ఐ వాజ్ షాక్డ్, ఏం జరగలేదు మోకాలకి అని చెప్పి. ఆ టైంలో చాలామంది నాకు ఏమైంది అని చెప్పి టెన్షన్